హలో హలో రే వింటున్నావా? వింటున్నా. ఆల్రెడీ అయిపోయిన దాని గురించి తనని అడిగి ఇబ్బంది పెట్టి నువ్వు బాధపడటం అంత అవసరమారా? తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు, ఎలా ఫీల్ అవుతుందో కూడా తెలియదు. వద్దురా, తనకి మెసేజ్ లేదా కాల్ చేయడానికి ట్రై చేయకు ప్లీజ్. అరే నా వల్ల కావట్లేదురా. ఈ రిగ్రెట్ అండ్ గిల్ట్ టాలరేట్ చేయలేకుండా పోతున్నారా. జస్ట్ తనతో ఒక్కసారి మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుందామని యాజ్ ఎ ఫ్రెండ్గా రా, అంతే. పాస్ట్లో తనని చాలా బాధ పెట్టినారా. బ్రేకప్ టైంలో అయితే తను చాలా ఏడ్చింది. లిటరల్లీ అప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల నేనే తను అర్థం చేసుకోలేదురా. రే వద్దు, ఇప్పుడు నువ్వు కొంచెం కొంచెంగా బ్రేకప్ నుండి బయటపడుతున్నావు. ఒకవేళ నువ్వు తనతో మాట్లాడి చూసినా అరే అది ఎలా రిసీవ్ చేసుకుంటుందో తెలియదు. బట్ ఏదైనా ఇష్యూ వస్తే ఏం చేస్తావురా? జస్ట్ మూవ్ ఆన్, ప్రజెంట్లో ఉండరా. పాస్ట్ గురించి థింక్ చేయకు, తన గురించి కూడా థింక్ చేయకు. కాస్త నీ గురించి ఆలోచించు, పేరెంట్స్ గురించి ఆలోచించురా. సరే సరే, ఏం థింక్ చేయండి రా. బట్ ఒక్కటి చెప్పరా. చెప్పు. నువ్వు శ్రేయ గురించి థింక్ చేయకుండా ఉంటావు రా డైలీ? ఒక్కసారి కూడా మిస్ అవ్వలేదా రా? చెప్పరా. మిస్ అవుతున్నా. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా అదే అవుతుందిరా. మిస్ అవుతున్నారా డైలీ. రోజు తన గురించే థాట్స్ వస్తున్నాయి, తన మాటలే వినిపిస్తున్నాయి రా. అరే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదురా, నన్ను నేనే బ్లేమ్ చేసుకుంటున్నారా. పాస్ట్లో నా వల్ల అలా జరిగింది, జస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా అంతే. అండ్ ఈ పెయిన్, ఈ సఫరింగ్ మర్చిపోవడానికి టైం పడుతుందిరా, కాస్త టైం పడుతుంది. సరేరా, ఇష్టం. బట్ ఏదైనా జరిగితే మాత్రం దాని రెస్పాన్సిబిలిటీ నీదే. సో జాగ్రత్త. బై ద వే, ఏ పెయిన్ లేదా సఫరింగ్ లేదా అన్నావు కదా, నాకు మర్చిపోవడానికి టైం పట్టలేదురా, అలవాటు కాలానికి టైం పట్టింది. సరే మరి, రేపు కలుద్దాం. బాయ్. సరే బాయ్. అంటే ఇది నీకు PS ఇష్టమన్నావు కదా, చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఇక వీడియో కాల్లో నీ రూమ్ చూసుకుంటా. ఊరికే కూడా షాప్ ఎందుకు పెట్టుకుంటావు? కొంచెం క్లీన్ అండ్ ఆర్గనైజ్గా పెట్టండి. మన వీడియో కాల్ తర్వాత తనతో మాట్లాడితే కానీ
సార్ట్ అవుట్ అయ్యేలా లేదు. ఎవరు? ఎవరది? ఎవరు? ఎవరది? అర్జున్, హలో. హలో, ఏం చేస్తున్నావు? నేనా? ఇప్పుడే తిని పైకి వచ్చా. నువ్వు తిన్నావా? హాహా, తిన్నా కానీ నీకు ఒక పిక్ పంపా చూడు. హ్మ్. బాగున్నాయి. కొత్తయా? హా, నేను మన వీడియో కాల్ తర్వాత డాడీతో అలా బయటికి వెళ్ళుండే, ఇంకా బ్యాంగిల్స్ కూడా కొనుండే. నైస్. ఒకేషన్ ఏమన్నా ఉందా? ఒకేషన్ ఏం లేదు, ఊరికే కొన్నా. ఊరికేనా? అలా ఊరికే కూడా షాపింగ్ చేస్తారా? అంటే నీకు ఇష్టం అన్నావు కదా ఇలాంటి ఆక్సిడైజ్ జ్యువెలరీస్, నన్ను అడిగావు కూడా ఇలాంటివి వేసుకో బాగుంటా అని, అందుకే కొన్నా. ఓకే. అండ్ అలాగే నీకు ఇయర్ రింగ్స్ అండ్ నోస్ పిన్ కొనిస్తా. లైట్ బ్లూ ఆర్ గ్రీన్ పింక్ శారీలో ఈ జ్యువెలరీస్ నీకు చాలా బాగుంటాయి. హాహా సరే. అన్నట్టు నిన్న వీడియో కాల్లో నీ రూమ్ చూసా. ఎప్పుడు చూసినా మెస్సీగా ఎందుకు పెట్టుకుంటావు? కొంచెం క్లీన్ అండ్ ఆర్గనైజ్గా పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటాలే. అయినా ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ చూసాను అనుకుంటా, మోస్ట్ ఇంటెలిజెంట్ వాళ్ళ పీపుల్స్ రూమ్ చాలా మెస్సీగా ఉంటుందంట, తెలుసా? అందుకేనా సెకండ్ సెమ్లో 2 బ్యాక్లాగ్స్ పడ్డాయి? నాది బీకామ్, నీది బీఎస్సీ. చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా. సాకులు చెప్పుకు. చదవాలని ఉంటే ఎగ్జామ్కి వీక్ బిఫోర్ లేదా మంత్ బిఫోర్ ప్రిపేర్ అవుతారు, కానీ ఎగ్జామ్కి డే బిఫోర్ కాదు. అయినా నేను రూమ్ గురించి మాట్లాడితే నువ్వు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అయితే ఒక పంచ్, ఫ్యూచర్లో నా రూమ్ మన రూమ్ అవుద్ది కదా, అప్పుడంతా నువ్వే చూసుకో, నేనేదో అలా హెల్ప్ చేస్తా అంతే. సరే. మరి కుకింగ్లో? కుకింగ్లోనే కాదు, అన్నిట్లోనే హెల్ప్ చేస్తా, సరేనా? సరే. ఇది కలనా? ఇలా వచ్చిందేంటి కళ? ఏంటిది? కలలో జరిగినట్టు మళ్ళీ జరుగుతుంది.
ఏదో మాట్లాడాలను చెప్పు. నీకు ఒకటి చూపించాలి. ఏంటి? బాగుంది. కొత్తయా? ఈ రింగ్ నువ్వు ఇచ్చిందే. ఇది నువ్వు నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చిన రింగ్. ఇది నీకు గుర్తులేదా? చా, అవునా? అంటే దాని తర్వాత ఇంకోటి కొనిచ్చా కదా, సో గుర్తుకు లేదు. ఈ రింగ్ కోసం చాలా వెతికి మరి కొన్నాను, అయినా నీకు గుర్తులేదా? సరే సరే గుర్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎందుకంత మూడిగా డల్గా మాట్లాడుతున్నావు? మంచిగా మాట్లాడొచ్చు కదా. మరి దీనికా నువ్వు కలుద్దామన్నది? టైం వేస్ట్ కాకపోతే ఇదేదో వాట్సాప్ అయినా కాల్ అయినా చేసి చెప్పొచ్చు కదా. అంటే నువ్వు కాల్స్ అండ్ మెసేజెస్ చేయడం ఆపేసావు. అప్పట్లో నువ్వు ఇప్పుడు లేవు. సో అట్లీస్ట్ కలిసైనా మాట్లాడదామని రమ్మన్నా. సారీ, అంటే ఎంత చదివి రాసినా బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వట్లేదు. దానికి తోడు ఇంట్లో కూడా ప్రెషర్ పెరిగింది. ఇలాంటిది ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. ఇగ్నోర్ చేయాలా నన్ను? ఇంత సైలెంట్ ఉంటే ఏమనుకోవాలి నేను? సరే, నేను నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అర్జున్. కొంచెం టైం తీసుకుని డైలీ మాట్లాడు ప్లీజ్. నేను నీతో మాట్లాడాలని ఉంటుంది, డే షేర్ చేసుకోవాలంటుంది. నీతో కాకపోతే ఇంకెవరితో షేర్ చేసుకోవాలి? లిటరలీ నాకు నేనే నచ్చట్లేదు తనతో అలా ఉన్నందుకు. దీనికను కలుద్దామన్నది ఎవరు రావతాలండి? ఏం చేద్దాం? మళ్ళీ ఇలా జరుగుతుందేంటి? ఇలా మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతుంది? లేచిన వేటి నుంచి మళ్ళీ మళ్ళీ లేస్తున్నాను. డోర్ నాకు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. ప్రతిసారి నా పాస్టే నాకు చూపిస్తుంది. అంటే ఇప్పుడు కూడా ఫోన్ 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 ప్లీజ్ అర్జున్, నేను చెప్పేది చాలు, విను. ఒక్కసారి విను, చాలు. మొత్తం సార్టెడ్ అయిపోతుంది. ఆపుతావా లేదా? ఎందుకు అర్జున్ అంత తొలనొప్పిగా మారాను? ఇంతకీ ఇలా బిహేవ్ చేస్తున్నావు? నా వల్ల కాదు, సెట్ అవ్వట్లేదు. మనం విడిపోతేనే మంచిది. అదే ఎందుకు? నేనేం చేసా అంతలా చెప్పు అర్జున్. నాకు నువ్వు వద్దు. నా ఫ్యామిలీ ప్రెషర్స్, అలాగే నీతో గొడవలు, ఎప్పుడు చూస్తున్న కాల్స్కి మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదని ఏదో ఒక గొడవ. నాకు వేరే పనులేముండవా?
ఎవ్రీ డే రోజంతా నీతోనే మాట్లాడాలా? అది కాదు అర్జున్. అండ్ నా కెరీర్ ఏంటో నాకే తెలియట్లేదు. లెట్స్ బ్రేకప్ మీరా, అంతే, బ్రేకప్ అవుదాం. ఎందుకు అర్జున్? రిలేషన్షిప్ స్టార్టింగ్లో బాగానే ఉన్నావు కదా, మరి ఇప్పుడేమైంది? నేను జస్ట్ ఫ్యూ మినిట్స్ మాట్లాడాలనుకుంటున్నా అంతే. నాకు నీతో తప్పితే ఎవరితో షేర్ చేసుకోవాలనిపించదు. అయినా నువ్వు బిజీ ఉంటే చెప్పొచ్చు కదా, అది చెప్పకుండా కాల్స్ అండ్ మెసేజెస్కి నన్ను ఇగ్నోర్ చేస్తే ఎలా? నేను ఏమనుకోవాలి? నా థింకింగ్ మొత్తం నీ గురించే ఉంటుంది. మళ్ళీ ఏ రీజన్ లేకుండా తిడతావు, కోప్పడతావు. ఏదైనా ఉంటే మాట్లాడి సార్ట్ అవుట్ చేసుకుందాం అనుకుంటా, కానీ దానికి కూడా నువ్వు కోప్పడి ఇగ్నోర్ చేస్తే ఎలా అర్జున్? ఎన్నిసార్లు సార్ట్ అవుట్ చేసుకోవాలి? ఎన్నిసార్లు కూడా పడాలి? లిటరలీ పెద్ద హెడ్ఏక్లో ఉన్నారా? ప్లీజ్ అర్జున్, ప్లీజ్, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను. ప్లీజ్ అర్జున్, ప్లీజ్, అలా వదిలేకు ప్లీజ్. చెప్తే అర్థం కదా, నాకు నువ్వు వద్దు. చెప్పొచ్చు కదా, అది చెప్పకుండా కాల్స్ అండ్ మెసేజెస్ కి నన్ను ఇగ్నోర్ చేస్తే ఎలా? ఏమనుకోవాలి? మంచిగా మాట్లాడచ్చు మీ గురించి. మళ్ళీ ఏ రీజన్ లేకుండా ఇంత తొల్లపిగా మారాను, ఇంతకీ ఇలా బిహేవ్ చేస్తున్నాను. సారీ మీరు, ఐఎమ్ వెరీ సారీ మీరు. నువ్వు మన కోసం ఫైట్ చేసావు, నేను నీతో ఫైట్ చేశా. నువ్వు నాతో ఉండాలనుకున్నా, కానీ నువ్వు నాకు వద్దనుకున్నా. నువ్వు అడిగిందల్లా నన్ను మాత్రమే, నేను నీకు అది కూడా ఇవ్వలేకపోయా. లేదా నా పనిష్మెంట్? ప్రతిసారి ఇది అయిపోతుంది అనుకుంటా, కానీ మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీని నుండి ఎలా బయటపడాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇది ఎప్పుడు ఎండ్ అవుద్ది? హాయ్ అర్జున్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా, నేను హ్యాపీ. అట్లీస్ట్ ఇప్పుడైనా కేర్ చేస్తున్నావు. నువ్వే ఇంకా మూవ్ ఆన్ కాలేదని, ఇంకా దాని గురించి థింక్ చేస్తున్నావని. ఇలా ఇప్పుడు నాతో మాట్లాడలేదే మీరా? హాయ్ అర్జున్, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా. నీ ఫ్రెండ్ అంతా చెప్పాడు, నువ్వే ఇంకా మూవ్ ఆన్ కాలేదని, ఇంకా దాని గురించి థింక్ చేస్తున్నావని, నా గురించి థింక్ చేస్తున్నావని. నేను హ్యాపీ. అట్లీస్ట్ ఇప్పుడైనా కేర్ చేస్తున్నావు. ప్రెసెంట్ అయితే రిలేషన్షిప్స్కి దూరంగా ఉన్నా, కెరీర్ పైన ఫోకస్డ్ ఉన్నా, దొరికిన టైంకి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నా. ఐఎమ్ హ్యాపీ. నువ్వు నా గురించి థింక్ చేసి టిక్రెట్గా ఫీల్ అవ్వకు ప్లీజ్. నువ్వు అలా ఉంటే నాకు ఏదోలా ఉంది. పాస్ట్ అదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ మన ఇద్దరికి. దాని గురించి థింక్ చేసి నీకు టైం వేస్ట్ చేసుకోకు ప్లీజ్. కావాలంటే ఒకసారి కలుద్దాం, నీకు ఒక ఐడియా వస్తుంది. సో నువ్వు వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. అండ్ అంతే. నేను నీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా.